ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ హైదరాబాద్లో ఉన్నాం. ఈ ఇందిరా పార్కు మనకు అంటే ధర్నా చౌక్ కూడా ఇదనమాట. ఈ ధర్నా చౌక్ ఇందిరా పార్కు అంతా అంటే ఎదురెదురుగానే ఉంటాయి. ప్రతిపక్షాలు ఏదైనా నిరసన తెలియజేయాలంటే ధర్నా చౌక్ ఇందిరా పార్క్ ఆపోజిట్లో ఉంటుంది. మనం ఇందిరా పార్క్ అంటే మన వ్యూవర్స్ కోసం అని చెప్పి ఇందిరా పార్క్ని కవర్ చేయడానికైతే మనం వచ్చాం భద్రాచలం నుంచి. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ లోపలికి వెళ్దాం, ఎట్లుందో ఏందో చూద్దాం. ఎస్, ఇంగ్లీష్ తోటి పాటు ఉర్దూ కూడా ఉంది ఇక్కడ రాత. మనకు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అందరూ యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్, ఇట్లా అన్ని రకాల వాళ్ళు, అన్ని లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. వయసుతో తారతమ్యం లేకుండా మార్నింగ్ 6 అంటే 5 నుంచి ఇక్కడ మనకు కదలికలు కనపడతా ఉన్నాయి. అంటే వాకింగ్కి వచ్చేవాళ్ళు, యోగా. ఇదంతా మనకు జస్ట్ టవర్ ఒకటి ఉంది, చాలా ఎత్తైందనమాట. ఫ్లడ్ లైట్లది ఇది 100 అడుగులకు పైగానే ఉంటుంది. ఇది ఫ్లడ్ లైట్స్ నైట్ అయితే అందంగా కనిపించేది అనుకుంటా బహుశా. దాంతో పాటు చిన్న కొలంలాగా ఉంది, లోపల మాత్రం అలోవెరా మొక్కల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా పెద్ద పార్కు, విస్తీర్ణం చాలా పెద్దగా ఉంది, మామూలు పెద్దగా లేదు ఇది. ఇక్కడ ఒక కొలను కూడా ఉంది, ఇక్కడ కొలను. అందులో మధ్యలో మనకు పూలు కనపడతా ఉన్నాయి, పూలే ఉన్నాయి, చూద్దాం. ఎస్, ఇది మనం ఇందిరాగాంధీ విగ్రహం అన్నమాట. ఇది రాజశేఖర రెడ్డి గారు 2009లో దీన్ని విగ్రహాన్ని ఆవిష్కరించినట్టుగా మనకైతే కనపడతా ఉంది. ఇది ఇందిరాగాంధీ విగ్రహం, ఇందిరా పార్కు ఇందిరాగాంధీ విగ్రహం. ఈ పూలు కూడా అద్భుతంగా ఉన్నాయి. కాగిత పూలు అంటాం కదా, కాగిత పూలు, తెలుపు, ఇంకా ఏమంటాం రోజ్ కలరా, రోజ్ కలర్ కాదు, ఇంకొంచెం రాణి కలర్ అంటుంటారు మన వాళ్ళు. ఈ కాగిత పూలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. భలే ఉన్నాయి, బాతులు ఈదుతూ ఉన్నాయి. ఆ మధ్యలో మొత్తానికైతే మనకి పూలు కనపడతా ఉన్నాయి, అద్భుతమైన పూలు. జూమ్ చేసాం, కాకపోతే అంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో లేదో తెలియడం లేదు. బాతులు మాత్రం భలే ఉన్నాయి, ఈదుతూ ఉన్నాయి. వాకింగ్ చేయడానికి మనకు చిన్న బ్రిడ్జి కూడా కనపడతా ఉంది. ఎస్, ఇందిరా పార్క్లో మనకు ప్రధాన ఆకర్షణ ఇక్కడ కనపడతా ఉన్నటువంటి కొలను కూడా కనపడతా ఉంది. ఈ కొలంలో బాతులు ఉన్నాయి, తర్వాత మంచిగా అందమైన పూలు కూడా కనపడతా ఉన్నాయి టోటల్గా. ఇంకా మనకి ఈ ఏదైతే పార్కు దీనికి సంబంధించినటువంటి ఈ కొలను ఉందో, ఈ కొలంలో మనకు ప్రత్యేకంగా బోటింగ్ సదుపాయం కూడా ఉన్నట్టుంది. బోటింగ్తో బోట్ షికారు కూడా చేసే అవకాశం ఉన్నట్టుంది. కాకపోతే మరి అది ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అనేది అయితే మనకు తెలియదు. ప్రస్తుతం అయితే మార్నింగ్ ఇది 6 తర్వాత మనం వీడియో చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంతవరకు ఆ బోట్ షికారుకి సంబంధించింది అయితే లేదు. నాకు తెలిసి పర్ఫెక్ట్గా అయితే ఈవినింగ్ అయితే బోట్ షికారు ఉండొచ్చేమో అని అనుకుంటా ఉన్నా. ఇది ఇందిరా పార్క్లో మనకు కనిపిస్తూ ఉన్నటువంటి కొలనుకు సంబంధించింది. ఓకే, ఇక్కడ మనకు ఓపెన్ జిమ్ ఉంది. ఓపెన్ జిమ్లో ఇంకా రకరకాల పరికరాలు ఉన్నాయి ఇక్కడ జిమ్ చేసుకోవడానికి. కాకపోతే ఓపెన్ జిమ్ యూజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కొంచెం టైం అయితే ఏమైనా బయలుదేరతారేమో ఇంకా. ఏ పిల్లలు ఇది కూడా
ఓపెన్ జిమ్ అనమాట ఇదంతా. దూరంగా మనకి ఏదో చిన్న కోటలాగా కనపడతా ఉంది. ఆ కోట ఏందో కూడా చూద్దాం దగ్గరికి వెళ్ళి. ఇది కోటకులాగా నిర్మాణం చేశారు. బండరాళ్ళు, మెట్లు, అచ్చం కోటలాగానే ఉంది. మనకి పాతకాలంలో రాజుల కోటలు ఐడియా ఉండే ఉంటుంది. కిల్లాలు, సైన్యం కాపలా కాసే కోటలు అనమాట. ఆ నమూనాలో మనకు ఇందిరా పార్క్లో ఇక్కడ నిర్మాణం చేశారు. ఇందిరా పార్క్లో ఒక భాగం అనమాట ఇది. మనకి పురాతన కాలంలో రాజుల కోటలు ఎట్లా నిర్మాణం చేశారో, రాజుల కోటలు, కిల్లాలు, ముఖ్యంగా సైన్యం కాపలా కాయటం కోసం, లేదనుకుంటే మనం రాజ్యాన్ని కాపాడటం కోసం నిర్మించినటువంటి కోటల నమూనాలు మనకి ఇందిరా పార్క్లో ఒకటి కనబడతా ఉంది. ఆ నిర్మాణం అంతా కూడా ఈ మధ్యకాలంలోనే గట్టుండొచ్చు. ఇది పార్క్ వచ్చేటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేసినట్టుగా కనపడతా ఉంది. ఇది మాత్రం మనం ఇందిరా పార్క్ వస్తే తప్పకుండా ఇది చూడాల్సిందే. నిర్మాణం మనం కోట మెట్లు ఎక్కుతూ ఉన్నాం ప్రస్తుతం. కోట మెట్లు చాలా పెద్ద కోట ఇది, సామాన్యమైన కోట కాదు. ఇది పెద్ద కోట అన్నమాట, కోట మెట్లు. ఇది ఒక పహాడ్, గుట్ట అన్నమాట. ఇది కొండ మీద ఉన్నాం మనం ప్రస్తుతం. చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా. చుట్టూ చెట్లే. ఎండలో మాత్రం మామూలు నీడ ఉండదు ఇక్కడ. అద్భుతంగా అసలు చల్లగా ఉంటుంది. అసలు చూడండి ఎట్లున్నాయో చెట్లు. ధ్యానం చేస్తూ ఉన్నారు, యోగా చేస్తూ ఉన్నారు, ధ్యానం చేస్తూ ఉన్నారు మహిళలు. ఎస్, ఇక్కడ మనకు ఇందిరా పార్క్లో మనకు ప్రత్యేకమైనటువంటి కేటగిరీలు కూడా ఉన్నట్టు కనపడతా ఉన్నాయి. ఒకటైతేనేమో మనకు వాకింగ్ ట్రాక్ సపరేట్గా ఉంది. వాకింగ్ ట్రాక్తో పాటు
ఇంకా ఎక్సర్సైజులు చేసేవాళ్ళు, తర్వాత ఇక్కడ మనకు యోగా, తర్వాత ధ్యానం చేసేటువంటి వాళ్ళు. ఈ వింగ్ సపరేట్, ఇదొక ప్రత్యేకంగా పార్కులో ఇట్లా సపరేట్ పార్ట్ ఉందన్నమాట ఇక్కడ. ఇదంతా మనం చూడొచ్చు. ఇక్కడ ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు, యోగా చేసేవాళ్ళు ఉన్నారు, ఎక్సర్సైజులు చేసేవాళ్ళు ఉన్నారు. అది వాకింగ్ ట్రాక్ అంతా సపరేట్. ఇదొక ప్రత్యేకమైనటువంటి పార్ట్గా మనకి ఇందిరా పార్కులో ఇది కనపడతా ఉంది. ఓకే దా. ఎస్, ఇది ఒక తాబేలు అనమాట. కొలంలో తేలాడడానికి తాబేళ్ళు లాగా చేశారు, అంటే కూర్చోవడానికి బల్లని తాబేలులా చేశారు. ఓ, చేపలన్నీ నూరెళ్ళ పెట్టి చూస్తూ ఉన్నాయి ఇక్కడ. అరే రే 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 రే, ఆహారం వేస్తారనుకుంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా. అయ్యో, భలే 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 ఉన్నాయి చేపలు. డైరెక్ట్గా ఈ హంసలు అనమాట, బోట్లు హంసల్లాగానే ఉన్నాయి. అచ్చం హంసల మీద విహరించినట్టే ఉంటుంది ఈ బోట్లను చూస్తే. ఇలా చూస్తే ఇక్కడ వేరే బోట్లు ఉన్నాయి. గిజిగాడి గూళ్ళు, బంగారు పిచ్చుక అనేది వాటి గూళ్ళు అనమాట ఇవి. ఇక్కడ ఇందిరా పార్కులో మళ్ళీ మనకు కనపడేది గుర్రం, అశ్వం అనమాట. ఇది అంటే ఆ ఆకారంతో చేసినప్పటికీ మనకి ఈ కూర్చునే బల్లకలాగానే ఇది, ఈ బల్లకలాగా ఏర్పాటు చేశారు. అంటే ఈ పార్కులో మనకి గుర్రం ఆకారంలో ఒకటి ఉంటే అక్కడ తాబేలుని కూడా మనం చూసాం. ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి జీవుల ఆకారంతో పార్కు వచ్చే వాళ్ళు సేదతీరటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఇవి కూడా మనల్ని ఆకర్షిస్తాయి. ఇది చిన్న మొక్క ఏదన్నా వస్తుందేమో చూస్తూ ఉన్నా, ఎందుకంటే చిన్న చెక్క ముక్క లాంటిది ఏదైనా ఎండిపోయి ఉంది ఇక్కడ ఒకటి కొమ్మ, దానికోసం ట్రై చేస్తూ ఉన్నాం. ఇది ఎందుకు ఈ ట్రై చేస్తూ ఉన్నాం అని అంటే, ఇది శాండిల్వుడ్. నేనైతే ఇంతవరకు శాండిల్వుడ్ చెట్టు చూడలేదు. మనం పెళ్ళిళ్ళల్లో గంధానికి వాడతారు మనోళ్ళంతా కూడా. ఇది మనకు ఎక్కువ మన ప్రాంతంలోనైతే చాలా తక్కువ ఇది ఉండడం. ఈ టోటల్గా చూసినప్పుడు మనకి ఇక్కడే మనకు హైదరాబాదు ఇందిరా పార్కులో మనకు ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ. ఎందుకంటే మనం శాండిల్వుడ్ చెట్టును అయితే నేను ఇంతవరకు చూడలేదు. మీరు ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఈ చెట్టును చూసి, మన దగ్గర అల్లి చెట్లు ఉంటాయి, మన అడవిలో అల్లి చెట్లు ఉంటాయి, అల్లి చెట్ల లాగానే అల్లి చెట్లని పోలుంది ఇది. చూసినప్పుడు శాండిల్వుడ్ అని రాస్తుంది మన దగ్గర ఇక్కడ. కాబట్టి మనం దీన్ని ప్రత్యేకంగా దగ్గరకు వచ్చి మన వ్యూవర్స్ కోసం చూపించడం జరుగుతూ ఉంది. ఇది శాండిల్వుడ్ చెట్టు అనమాట.
ఎస్, ఇది మనం ఇందిరా పార్క్లో మనం చూడాల్సినటువంటి మరొక స్వాతంత్ర ఘట్టం అనమాట. ఇది స్వాతంత్ర పోరాట ఘట్టాన్ని ఆవిష్కరించారు ఇక్కడ విగ్రహ రూపంలో. ఈ స్వాతంత్ర ఘట్టంలో మనకు గాంధీ మొదలుకుంటే గాంధీ గారు పైలట్గా ఉన్నారు. ఆ గాంధీ గారి నుంచి మొదలుకుంటే టోటల్గా ఇక్కడ మన భారతదేశ ఒక ముఖ చిత్రాన్ని, అంటే ఇక్కడ ఉన్నటువంటి జాతులు లేదనుకుంటే మతాలు, భిన్న సంస్కృతి ఏదైతే ఉందో భారతదేశంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి భిన్న సంస్కృతిని, స్వాతంత్రోద్యమన కాలం నాటి ఒక పోరాట స్ఫూర్తిని రగిలించేలాగా ఆనాటి పోరాటానికి మనకి అంటే కళ్ళకు కట్టినట్టుగా చూపించేందుకోసం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈ స్వాతంత్రోద్యమ ఘట్టాన్ని ఇక్కడ విగ్రహ రూపంలో ఏర్పాటు చేశారు. అది మాత్రం ప్రత్యేకంగా ఆకర్షణగా ఉంది. చూసేందుకైతే అద్భుతంగా ఒక బండరాయిని ఏర్పాటు చేసి ఆ బండరాయి మీద గాంధీ గారు ముందు నడుస్తుంటే మిగతా వాళ్ళంతా కూడా ఇందో చిక్కు మతం వాళ్ళు, తర్వాత సిక్కులు ఉన్నారు, తర్వాత జైనులు ఉన్నారు, తర్వాత హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఇట్లా ఎన్ని రకాల బౌద్ధులు ఉన్నారు. అంటే ఎన్ని రకాల మతాలు మన భారతదేశంలో ఉన్నాయో అన్ని రకాల మతాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ఘట్టాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా చూపించేటువంటి ఈ విగ్రహాలను అయితే తప్పకుండా చూడాలి.